రాజధాని అమరావతితో దేశంలోని ప్రధాన నగరాల అనుసంధానానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాదిలో ముఖ్య నగరాలైన చెన్నై, బెంగళూరుల నుంచి వేగంగా చేరుకునేందుకు హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆ రెండు ప్రధాన నగరాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి అమరావతి వరకు 92 కిలోమీటర్ల మేర హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ హైవేగా మారుస్తున్నారు. ఈ హైవేను 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో NHAA అధికారులు అడుగులు వేస్తున్నారు. అవసరమైన భూమి అందుబాటు, సేకరణ తదితర అంశాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అమరావతికి ఇప్పటికే చెన్నై కోల్కతా హైవేలో నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్ తో నేరుగా చెన్నైకి కనెక్టివిటీ ఏర్పడింది. NH65 ద్వారా హైదరాబాద్ తోనూ కనెక్టివిటీ ఉంది. బెంగళూరుతో అమరావతిని కూడా నేరుగా కలిపేందుకు వీలుగా ఈ కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో అద్దంకి నుంచి అమరావతి వరకు హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు నిర్మిస్తారు. బెంగళూరు విజయవాడ హైవే ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరున్న ముప్పవరం వద్ద NH16 లో కలుస్తుంది. NH16 నే కొత్త ప్రాజెక్టులో భాగంగా హై స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ హైవేగా మార్చనున్నారు. ప్రస్తుత హైవేలో అద్దంకి నుంచి అమరావతి మధ్య 36 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లున్నాయి. వీటి ద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు హైవేలోకొచ్చి ట్రాఫిక్ రద్దీ పెరిగి రాకపోకల వేగం తగ్గుతోంది. అందువల్ల ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలను నియంత్రించేలా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కుదిస్తారు. ముప్పవరంలో ఒకచోట, ORR తో అనుసంధానమయ్యే నారా కోడూరు, గుంటూరు నగరం, చినకాకాని జంక్షన్ వద్ద ఇలా 4-5 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇస్తారు. తద్వారా ఎక్స్ప్రెస్ వాహనాల రాకపోకలను సరళతరం చేస్తారు.